తిరుగా నిన్న మీరు ముఖ్యమంత్రి స్పీచ్ చూసిర్రు ఎట్లా అనిపించింది? అంటే మీరేం ఎక్స్‌పెక్ట్ చేసిర్రు? ముఖ్యమంత్రి స్పీచ్ దగ్గర నుంచి మీకేమన్నా మీకు రావాల్సినవి గానీ, లేకపోతే నిరుద్యోగులకు రావాల్సినవి గానీ? ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్ అంటేనే ముఖ్యమంత్రికి ఒక బిరుదు పెట్టారు. నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కోటలు రాయడు, మాటలు రాయడు. అంటే గతంలో ఆయన పీసీసీ ప్రెసిడెంట్ కూడా ఇదే అశోక్ నగర్కు అక్కడ ఆయన నాయకుడు రాహుల్ గాంధీని తీసుకొచ్చి కూడా సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని అశోక్ నగర్ వేదికగా చర్చ జరిగింది. అదేవిధంగా యూత్ డిక్లరేషన్ అని చెప్పి ప్రియాంక గాంధీని తీసుకొచ్చి మీటింగ్ పెట్టింది. నిన్న యూనివర్సిటీకి వచ్చినటువంటి పరిస్థితిలో కూడా అనేక ఉచిత హామీలు, అంటే మళ్ళీ డిసెంబర్లో వస్తా 1000 కోట్లు ఇస్తాను. నిన్న యూనివర్సిటీకి వచ్చినావు, దాదాపు 22 నెలలు అవుతుంది నీ ప్రభుత్వం ఏర్పడి. ఇప్పటి వరకు ఏమి ఇచ్చినామంటే కూడా క్లియర్గా చెప్పలేని పరిస్థితి. ఇక ముందు ఏమి ఇస్తామంటే మళ్ళీ కమిటేషన్ డిసెంబర్ వరకు కమిటీలో ఇక్కడ యూనివర్సిటీకి ఏం కావాలంటే యూనివర్సిటీకి ఏం కావాలో నీకు తెలియదా? నీ దగ్గరనే ఉందిగా, విద్యాశాఖ మంత్రి కూడా నీ దగ్గరనే నీ దగ్గరనే పెట్టుకున్నావు ఆ పోర్ట్ఫోలియో కూడా. నువ్వు విద్యాశాఖ మంత్రిగా యూనివర్సిటీకి ఏం కావాలో అని చెప్పి నువ్వు ఫస్ట్ అధికారులను పిలుచుకొని నిన్న యూనివర్సిటీకి వచ్చి ప్రకటించాలి. యూనివర్సిటీలో విద్యా భరోసా కార్డు ఇస్తారేమని చెప్పి విద్యార్థులు, నిరుద్యోగులంతా ఎదురు చూచారు. దాని గురించి మాట్లాడలేదు. అదేవిధంగా మహిళలంతా కూడా ఎదురు చూచారు. డిగ్రీ కానీ పీజీ కానీ చేస్తున్నటువంటి మహిళలందరికీ కూడా ఉచిత స్కూటీలు అని చెప్పిండు. ఒక మహిళ కన్నా యూనివర్సిటీ పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, ఇక్కడ పీజీ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు, డిగ్రీ చేస్తున్న స్టూడెంట్స్ కావచ్చు, మహిళలకు ఉచిత స్కూటీలు ఇవ్వాలని కూడా మేము అడిగినాం. మేము పైలట్ ప్రాజెక్ట్ పెట్టి మీరు చేయండి అని చెప్పినాం. వాటి మీద లేదు. యూత్ డిక్లరేషన్ అని చెప్పి యూత్ డిక్లరేషన్ పేరు మీద అక్కడ ఉన్నటువంటి విద్యా భరోసా కార్డు లేదు. అదేవిధంగా చేవెళ్ళ ఎస్సీ డిక్లరేషన్ అనేసి ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ పేద విద్యార్థులు ఎవరు చదువుకున్నా కానీ ఎస్సీ విద్యార్థులకు 10,000, 15,000, 25,000, 50,000, 1,00,000, 5 లక్షలు అని చెప్పిన ఒక్క విద్యార్థికి ఇచ్చినాం. ఇట్లా రేవంత్ రెడ్డి ఏమేమో మాట్లాడతాడు విద్యార్థుల గురించి అని అంటే చూస్తే ఈయన మళ్ళీ మాట్లాడింది ఏంటంటే అక్కడ యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ కాంగ్రెస్ నాయకులను పిలుచుకొని మళ్ళీ గత ప్రభుత్వం కేసీఆర్ గారి మీద అంటే ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టుకొని మళ్ళీ గతంలో మీటింగ్లలో ఏ విధంగా మాట్లాడో యూనివర్సిటీకి వచ్చినా కూడా గదే సేమ్ టు సేమ్ మళ్ళీ గదే కేసీఆర్ ఇట్లా చేసిండు, కేసీఆర్ అట్లా చేసిండు అని చెప్పి కేసీఆర్ గురించి మాట్లాడడం తప్ప యూనివర్సిటీ విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ కావాల్సింది ఏంది, చేయాల్సింది ఏంది, నేను చేసేది ఏందని చెప్పి ఎక్కడ కూడా చెప్పలేదు. ఈయన డిసెంబర్లో వస్తున్నది కూడా అవాస్తవము. ఈయన నిన్న మొత్తం ఏంటంటే ఎక్కడికక్కడ విద్యార్థులంతా కూడా స్వచ్ఛందంగా అడ్డుకుంటాం, మేము ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఎక్కడ కూడా నిర్బంధ పాలన ఉన్నది. కాబట్టి నిన్న ఆయనకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అంతా కూడా మొత్తం పకడ్బందీగా మొత్తం సార్ ఎవరిని ఒక చీమ కూడా లేకుండా మేము చేసినాం. కాబట్టి మీరు ఇట్లా యూనివర్సిటీకి వచ్చిపోతే మీకు ఎక్కడ చీమ కూడా కనబడదు అన్నట్టు చేసినాం. కాబట్టి అరే అట్లా చేసిరా అయితే నేను డిసెంబర్లో మీ పోలీసు వాళ్ళు ఎవరు లేకున్నా ఎవరు అధికారులు లేకుండా నేను వచ్చిపోతా అని చెప్పేసి నేను మాట్లాడిన. అంటే నువ్వు నిన్న భయంతో వచ్చి వీళ్ళంతా నీకు రిపోర్ట్ ఇస్తే అంటే ఎవరైతే అడుగుతారో నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఎవరైతే అడుగుతారో అని చెప్పి భయపడి ఎవరు ఒక్కరిని కూడా రానియకుండా నిన్న మొత్తం కంప్లీట్ గత 3 రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీ అంతా ఒక నిర్బంధంలో మొత్తం ఎక్కడికక్కడ గేట్లు వేసేసి ఎవరు పోవాలన్నా లోపలికి నీ ఐడి కార్డు ఏంది, నువ్వెవరు ఏంది అని చెప్పేసి క్లియర్ నువ్వు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి అడిగి మరి ఇలా కొంతమంది పోలీస్ అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలాగా వివరించి నేను మీటింగ్ను వాళ్ళు సదస్సును యూత్ కాంగ్రెస్ సదస్సును విజయవంతం చేసుకురాలి. డిసెంబర్లో వస్తా అంటుండు కదా, ఒకవేళ డిసెంబర్లో సెక్యూరిటీ లేకుండా వస్తా, నేను కలుస్తా, అవసరమైతే వాళ్ళు ధర్నాలు నిరసనలు చేసుకోవచ్చు, వాళ్ళు అడిగే ప్రశ్నలన్నింటికీ చెప్పే చిత్తశుద్ధి నా దగ్గర ఉంది అని చెప్తున్నాను. ఒకవేళ మళ్ళీ డిసెంబర్లో వస్తే ముఖ్యమంత్రిని మీరు ఏం అడుగుతారు? 100% మేము ఎప్పటికి కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రి యూనివర్సిటీలకు రావచ్చు, స్వాగతిస్తారు. నీకు యూనివర్సిటీ మీద చిత్తశుద్ధి ఉంటే డిసెంబర్ దాకా ఎందుకు పోతున్నావు? నీవు యూనివర్సిటీకి పెట్టాల్సినటువంటి 1000 కోట్లు అంటున్నావు కదా, ఇలా దాదాపు ఇన్ని కోట్లు ఇచ్చినా అన్ని కోట్లు అంటున్నావు కదా, నీవే అన్నావు డిసెంబర్లో 1000 కోట్లు ఇస్తా అంటున్నావు. నీవు డిసెంబర్ దాకా ఎందుకు వెయిట్ చేస్తున్నావు? నీవు ఎప్పుడైనా కూడా రేపో ఎల్లుండో అధికారులను పిలుచుకోండి, సమీక్ష నిర్వహించండి, ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ఉస్మానియా యూనివర్సిటీ కానీ, తెలంగాణలో ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ కానీ, తెలంగాణ యూనివర్సిటీ కానీ, పాలమూరు యూనివర్సిటీ కానీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ, ప్రాంతీయ యూనివర్సిటీలు అన్నింటినీ కూడా సమీక్ష నిర్వహించి యూనివర్సిటీలకు కావాల్సినది ఏందో అని చెప్పేసి దాని మీద క్లారిటీ ఇవ్వండి. యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా స్వాగతిస్తే నీవి మాటలు ఎవ్వడు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే నువ్వు అనేక డిక్లరేషన్ల పేరు మీద నువ్వు గతంలో ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి హామీలు, నీవు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు, సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలను, ఆ ఉద్యోగాల విషయానికి వస్తే ఏమైంది? విద్యా భరోసా కార్డు అన్నవి ఏమైంది? మహిళల స్కూటీలు అన్నవి ఏమైంది? ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 10,000, 15,000 అన్న డిసెంబర్ 9 చెప్పే అంటే ఎవడు కూడా ఈయన చెప్పిన మాటలు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఈయన అంతా కూడా
కోటల రాయుడు మాటల రాయుడు ఊపదంపడు ఉపన్యాసాలు ఇచ్చి కూడా ఇక్కడికి వచ్చి కూడా యూనివర్సిటీకి వచ్చి కూడా మళ్ళా కాలయాపన చేయడానికే డిసెంబర్ అనేది పెట్టిండు. నిన్ను అడుగుతారేమని చెప్పి మళ్ళీ ఒక టైం తీసుకోవాలి. డిసెంబర్ లాగా ఒక కమిటేషన్ అంటే డిసెంబర్ అంటే ఒక ప్రత్యేక నెల. డిసెంబర్ 9 రోజే తెలంగాణ అనౌన్స్మెంట్ జరిగింది. సోనియా గాంధీ బర్త్డే కాబట్టి ఆ రోజు ఏమైనా ఇస్తామని మీకు ఏమైనా హామీ ఇస్తాడు కావచ్చు. ఆ రోజు మేమేమంటాం అంటే ఏ రోజైనా కూడా మేము ఒకటే క్లియర్ చెప్తున్నావు, నీవు విద్యాశాఖ మంత్రి నీ దగ్గర పెట్టుకున్నావు, నువ్వు ఏ రోజైనా కూడా ఉన్నత స్థాయి సమీక్ష చేసి యూనివర్సిటీలకు కావాల్సింది చేస్తే ఎవరు కూడా ఏదో స్వాగతిస్తారు ఎవరు కూడా. ఎందుకంటే ఒక యాజ్ ముఖ్యమంత్రిగా నేను స్వాగతిస్తామని కూడా మేము చెప్తున్నాం. కానీ నువ్వేంది నీ మాటలు నమ్మే పరిస్థితి లేరు. ఎందుకంటే ఇవన్నీ ఇప్పటి వరకు చెప్పినటువంటి మాటలే కదా. నీవు 22 నెలలుగా ఈ యూనివర్సిటీకి ఏం చేయలేవు, నువ్వు డిసెంబర్ వరకు నువ్వు ఏం చేస్తావని మేము నమ్మాలి. అంటే నువ్వు చేయాలనుకున్నప్పుడు నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు డిసెంబర్ అని ఆలోచించవు. నిన్న వచ్చినప్పుడే 22 నెలలు అవుతుంది. నీకు ప్రభుత్వం ఏర్పడి నెల కాలే కదా, 2 నెలలు కాలే కదా, 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలే ఉస్మానియా సిటీకి ఏం చేయనాడు, డిసెంబర్ నెలలో వచ్చి చేస్తాడంటే ఎవరు నమ్ముతాడు? అంటే కేవలము ఈయన మాయ మాటలు చెప్పేసి డైవర్ట్. అంటే విద్యార్థులు నిరుద్యోగులు నన్ను ఎక్కడ కూడా ప్రశ్నించదు. మళ్ళీ డిసెంబర్ అంటే డిసెంబర్ వరకు ఈయన పదవి ఉంటుందో ఉడుతుందో కూడా తెలియదు. కాబట్టి డిసెంబర్ అంటే డిసెంబర్ తర్వాత మళ్ళీ ఫిబ్రవరి అంటాడు, మార్చి అంటాడు. ఇట్లా కాలయాపన. అంటే ఈయన ఇచ్చినటువంటి మాటల మీద ఈయనకేం నమ్మకం లేదు. ఎందుకంటే గతంలో అనేక హామీలు ఇచ్చినావు. దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి. ఇప్పటి వరకు కూడా యూనివర్సిటీకి ఏం చేయనాడు. డిసెంబర్లో వచ్చి ఇన్ని చేస్తా అంటే ఎవరు నమ్ముతారన్నా? ఎవరు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ ఓపెన్ ప్లాట్లు వేసి అమ్ముకుంటుందని చెప్పేసి అంటే మీరు గత 10 ఏళ్ళు ఏమైనా అట్లా వేసిర్రా ఏమన్నా? అది రేవంత్ రెడ్డి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాబట్టి ఆయనకి ఎంతసేపు యూనివర్సిటీలు అంటే ఫ్లాట్లు చేస్తారు, భూములు అంటే ఫ్లాట్లు కొట్టి అమ్మాలని చెప్పి రేవంత్ రెడ్డికి అది మొదటి నుంచి ఆయన రియల్ ఎస్టేట్ బ్రోకర్ కదా. సో ఆయనకు అదే ఆలోచన ఉంటుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో యూనివర్సిటీలు ఏ విధంగా అభివృద్ధి చెందినాయి, యూనివర్సిటీలో ఒక ప్రక్షాళన జరిగి యూనివర్సిటీ వ్యవస్థ అంతా కూడా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యూనివర్సిటీ ఎట్లుండే తెలంగాణ ఉమ్మడిలో తెలంగాణ ఉద్యమానికి వేదిక అయింది. తర్వాత యూనివర్సిటీలో ప్రక్షాళన చేసుకొని యూనివర్సిటీ విద్యా వ్యవస్థ అంతా కూడా అకాడమిక్ కానీ పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్ కానీ జరగాలని చెప్పి యూనివర్సిటీని పూర్తిగా తీర్చిదిద్దని ఘనత ఎవరిదంటే కేసీఆర్ గారిది. ఇలా కేసీఆర్ గారు వచ్చినాక అనేక ఈ ప్రాంతీయ యూనివర్సిటీ తీసుకొచ్చిండు. ఇలా నువ్వు యూనివర్సిటీల గురించి నీకు హైయర్ ఎడ్యుకేషన్ కూడా తెలియక యూనివర్సిటీని ప్లాట్లు కొట్టి అమ్ముతారు. ఎవరు ఎందుకు కొడతారండి యూనివర్సిటీ ప్లాట్లు కొడతారు? ఎవరైనా నీకు ఆలోచన ఉంది, నీకు ఆ ధోరణి ఉంది కాబట్టి నువ్వు మాట్లాడుతావు. ప్లాట్లు కొట్టే దందా నీది కాబట్టి నీకు ఆలోచన ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి అనేటువంటి ఆ ప్లాట్లు కొట్టాలి, భూములు అమ్ముకోవాలని చూస్తావు. కేసీఆర్ గారికి చాలా క్లియర్గా ఈసారి ప్రభుత్వం ఏర్పడితే క్లియర్గా యూనివర్సిటీలో సంబంధించినటువంటి సమస్యలు పూర్తిగా పరిష్కారం అయిపోయే అవకాశం ఉండే. గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకే గతంలో పెట్టేటువంటి ఉద్యోగాలకే ఎగ్జామ్స్కే నువ్వు ఆర్డర్స్ ఇచ్చి నేను ఇచ్చినామని చెప్పుకుంటేవి. నిరుద్యోగులకు సంబంధించిన సమస్య కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి ఉద్యోగాలన్నీ నువ్వు ఇలా ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక శ్వేతపత్రం దమ్ముంటే రిలీజ్ చేయి. నీ ప్రభుత్వం ఏర్పడ్డాక 22 నెలలుగా నీవు ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకొని ఈ ప్రభుత్వం ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకొని గిన్ని పోస్టులు వేసినామని చెప్పమనండి. గత ప్రభుత్వం నోటిఫికేషన్ వేసింది, గత ప్రభుత్వము ఎగ్జామ్స్ పెట్టినాక నీ ప్రభుత్వం వచ్చినాక వాటికి ఆర్డర్ ఇచ్చి 60,000 ఉద్యోగాలు అని చెప్తున్నావు. ఇగో ఇది నీ దొంగ మాట. నేను ఎవరు నమ్ముతారు? యూనివర్సిటీలో ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అంటే ఎవడు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ యావత్ తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఒప్పుకుంటారు ఈ ప్రజలంతా. ఎందుకంటే రానున్న పరిస్థితులు ఏంటంటే గమనిస్తారు. ఈ రేవంత్ రెడ్డి మాటలు నమ్మే పరిస్థితిలో నిరుద్యోగులు అసలుకే లేరు, మహిళలు అసలుకే లేరు, యూత్ అసలుకే లేరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏమున్నా కూడా ఊపదంపుడు ఉపన్యాసాలు అనేక సందర్భాలు ఢిల్లీ పోయిండు. ఆ ఢిల్లీకి వెళ్ళాడు, మళ్ళీ బీహార్ పోతాడు, బీహార్కి వెళ్ళి ఇంకొకటి పోతాడు. తెలంగాణను పట్టించుకునే పరిస్థితి లేదు. నిన్న చూసినటువంటి ఒక ప్రభుత్వ పాఠశాలలో కామారెడ్డి జిల్లా బిచ్చుకుంద మండలం ఒక గ్రామంలో దాదాపు 20 నుంచి 25 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్ అయ్యారు. ఇప్పటి వరకు కూడా ఈయన దగ్గర విద్యాశాఖ మంత్రి ఉంది. ఎవడు పోవాలాడికి? ఈయన ముఖ్యమంత్రిగా బీహార్ పర్యటన చేస్తారు. అక్కడ పిల్లలు విద్యార్థులు కదా, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలు, వాళ్ళ గురించి పట్టుకుని గురుకులాల్లో అనేక మంది విద్యార్థులు చనిపోయారు. గురుకులాల్లో అనేక మంది విద్యార్థులు అనారోగ్యం పాలైనారు. వాటి గురించి మాట్లాడేటోడు ఒక విద్యాశాఖ మంత్రి లేడు కన్సర్న్. ఈయన దగ్గర ఆ పోర్ట్ఫోలియో పెట్టుకొని నిన్న కూడా ఈయన ముఖ్యమంత్రి హోదాలో రాలే, విద్యాశాఖ మంత్రి తన దగ్గర ఉంది కాబట్టి ఆ పోర్ట్ఫోలియో ప్రకారం వచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టిన బిల్డింగ్లకు రంగులు వేసిన రిబ్బన్ కత్తిరేసిండు. అంటే గత 10 ఏళ్ళలో మొత్తం విద్యా వ్యవస్థ అంతా చిన్నాభిన్నమైంది. నేను వచ్చిన తర్వాత దాన్ని సెటరేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. మొత్తం విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నా. దాంట్లో భాగంగా టీజీపీఎస్సీ చేసిన, గతంలో పేపర్ లీక్ చేసుకున్న చరిత్ర మీదే అని చెప్పేసి కూడా గతంలో చాలాసార్లు మాట్లాడిన సందర్భం. అంటే టీఎస్పీఎస్ని టీజీపీఎస్ చేస్తే ప్రక్షాళన అయిపోయినట్టేనా? అంటే ఎస్ తీసేసి జీ పెడితే ప్రక్షాళన అయిపోయినట్ట? అంటే గత ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వలేదా? గత ప్రభుత్వం ఇచ్చినటువంటి దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం నియమించింది కదా, ప్రభుత్వమే రిక్రూట్మెంట్ చేసింది కదా, అవి ఉద్యోగాలు కాదా?
ఈయన టీహెచ్ తీసేసి టీజీ పెడితే ఇక నువ్వు ప్రక్షాళన చేసినట్టేనా? నీ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు అని మేము అడుగుతున్నాం. ఎన్ని ఇచ్చినావు చెప్పమానండి. గత ప్రభుత్వం నీకు గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎన్ని గురుకులాలు ఉండే? కేసీఆర్ గారి నాయకత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాలు ఎన్ని తీసుకొచ్చిన? 1000కి పైగా గురుకులాలు తీసుకొచ్చి ఒక పేద విద్యార్థి ఉన్నత చదువుల కోసము ఒక విద్యార్థికి దాదాపు 1,00,000 నుంచి 1,20,000 ఖర్చు పెట్టి ఉన్నత విద్యను అందించినటువంటి ఘనత కేసీఆర్ గారి. ఇటువంటి గురుకులాలని ఇలా నువ్వు కదా విచ్ఛిన్నం చేస్తుంది. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ గారి దగ్గరికి కేసీఆర్ గారి నాయకత్వంలో గురుకులాలు తీర్చిదిద్దితే అనేక మంది ఎమ్మెల్యేలు మంత్రులు లెటర్ పెట్టినా కూడా గురుకులాలలో సీటు దొరకని పరిస్థితి. ఇవాళ అదే గురుకులాలలో పిల్లలంతా కూడా డ్రాప్ అవుట్ అవుతారు. అంటే మేము పోము, అక్కడ అనారోగ్యం పాలైతే, మాకు ఫుడ్ బాగలేదు, అక్కడ అకామిడేషన్ బాగలేదని చెప్పి చాలామంది పిల్లలంతా కూడా ఇలా డ్రాప్ అవుట్ అయ్యి మళ్ళీ ప్రైవేట్ స్కూళ్ళకు మళ్ళీ పోతారు. ఇలా ప్రైవేట్ స్కూళ్ళకు శ్రీ చైతన్య నారాయణకు ఈ స్కూళ్ళకు కార్పొరేట్ వ్యక్తులకు కొమ్ము కాస్తుంది ఎవరా? ఈ రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఈయన చంద్రబాబు నాయుడు గురువు కదా ఈయనకు. అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ మళ్ళా సెక్టార్లకు ఈయన కొమ్ము కాస్తుంది. ఇలా గురుకులాల విచ్ఛిన్నం చేస్తే గురుకులాలకు వెళ్ళి పేద పిల్లలు కూడా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి నన్ను కూడా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయించి ఒత్తిడి చేస్తారు. అక్కడ నువ్వు కరెక్ట్గా అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ అక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ గురుకులాలు ఏర్పాటు చేస్తే ఎందుకు డ్రాప్ అవుట్ అవుతారు? ఇలా గత 10 సంవత్సరాలుగా గురుకులాలు ఎందుకు ముందు పోయినాయి? ఈయన వచ్చిన 20 నెలలుగా ఇంతమంది ఎందుకు చనిపోయారు? దాని మీద కనీసం ఏనాడన్నా ఉన్నత స్థాయి సమీక్ష చేసినావా? నీకు పేద పిల్లలపైన నీకు ఒకవేళ మనసు ఉంటే నువ్వు విద్యా వ్యవస్థను నీ 22 నెలల్లో నీకు అంటే మేము అనొద్దు, కానీ నీకు విద్యా వ్యవస్థ గురించి పూర్తిగా అర్హత లేదు. ఎందుకంటే నువ్వు చదువుకుందేందో నీకే తెలుసు. కాబట్టి యూనివర్సిటీలు అంటే ఎట్లుంటాయి, హైయర్ ఎడ్యుకేషన్ ఎట్లుంటుంది, స్కూల్ ఎడ్యుకేషన్ ఎట్లుంటుంది, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎట్లుంటుంది, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి తెలియని దగ్గర నువ్వు విద్యాశాఖ మంత్రి నువ్వు దగ్గర పెట్టుకున్నావు. ఎందుకు పెట్టుకున్నావు అంటే ఇటువంటి యూనివర్సిటీలలో పోయి మీటింగ్లు పెట్టుకోవచ్చు, యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూ మీటింగ్లు పెట్టుకోవచ్చు దీని పేరు మీద అని చెప్పేసి నువ్వు ఇలా నీ విద్యాశాఖ నీ దగ్గర పెట్టుకుని ముఖ్యమంత్రి హోదాలో పోయి నిన్న కూడా నీ విద్యాశాఖ నీ దగ్గర పెట్టుకుని ముఖ్యమంత్రి హోదాలో వచ్చి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూ మీటింగ్ పెట్టుకుని టాగురెట్టలో నీకు సంబంధించిన వాళ్ళకు 1000 మందికి పాసులు ఇప్పించుకొని ముందర పెట్టుకొని జయగొట్టించుకున్నావు. అదా నువ్వు చేయాల్సింది ఏంది? యూనివర్సిటీలకు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి నీవు ఒక అధికారం పిలుచుకొని యూనివర్సిటీకి వచ్చే ముందు దానికి చేయాల్సినటువంటి నిన్ను వచ్చి ప్రకటించుకోవాలి. మళ్ళీ డిసెంబర్ దాకా దాటివేసిన వెంటనే ఏంటంటే నీ దొంగ దూరని మాటలు ఇవన్నీ. ఖచ్చితంగా ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే నిన్న ఏదైతే డిసెంబర్లో వచ్చి మళ్ళీ 1000 కోట్లు ఇస్తానడో అదే చిత్తశుద్ధి ఉంటే కనీసం ఒక 10 కోట్లైనా నిన్న అనౌన్స్ చేసేది ఉంటే. కేవలం రాజకీయ పార్టీ మీటింగ్ లాగానే జరిగింది కానీ అది ఒక ప్రభుత్వ అధికార కార్యక్రమంగా జరగలేదు. కేవలం కేసీఆర్ని కేటీఆర్ని తిట్టడానికి మాత్రమే ఠాగూర్ ఆడిటోరియంని వేదికగా చేసుకొని ముఖ్యమంత్రి రాజకీయ ప్రసంగాలు చేశాడు. కానీ నిరుద్యోగులకు సంబంధించిన యూత్ డిక్లరేషన్ కానీ లేకపోతే చాలా వరకు యువతకి ఇచ్చిన నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఎక్కడ దాని గురించి ప్రస్తావించలేదు. ఒకవేళ డిసెంబర్లో ముఖ్యమంత్రి మళ్ళీ వస్తే, సెక్యూరిటీ లేకుండా వస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రికి అడగాల్సినవన్నీ అడుగుతాం, ఖచ్చితంగా మా హామీలన్నీ నెరవేర్చుకునే వరకు ఉద్యమం అయితే కొనసాగిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్, తెలంగాణ పల్లవి టీవీ, తెలంగాణ భవన్ నుంచి.